మా ప్రార్థన మందిరానికి ఒక కోపం వస్తుంది. ఆమె ప్రార్థన చేయించుకోవడానికి ఎప్పుడు వచ్చినా నన్ను ఏం అడుగుతుందో తెలుసా? అన్న మా ఆయన మారాలన్నా, ఇది ఇట్లాగా చెబుతుంది. అది కూడా మామూలుగా అన్న మా ఆయన కోసం ప్రార్థన చేయన్న అట్లా అనదు. ఆమెకు దానికి ఒక పాట రాసుకుంది. ఆ పాటను ఆ రాగంలోనే పాడుతుంది. ఎప్పుడు వచ్చినా ఆదివారం ప్రార్థన చేయించుకున్నట్టు మా ఆయన మారాలన్నా అంటది. పల్లవి శరణం అదే ఆమెకి. ఇంకా ఆమె అక్కడ ఉన్నప్పుడు నేను ఆమె అనకముందు చేపెట్టి తోచేస్తా ఓ అంటాను. ఎందుకంటే ఎన్ని రోజులు నిన్నది ఆ పాటని. ఇంక వేరేది ఏమడగదు. రోగమని చెప్పదు, రాగమని చెప్పదు. ఆమె నేను కనబడితే చెప్పి మా ఆయన మారాలన్నా అంటది. ఇక నాకు తెలిసిన సంగతే కదా. ఆమె రాగా నెత్తి చేపెట్టి పో అంటాను. ఈ మధ్య ఏం జరిగింది? యనమల కుదురు మందిరం గట్టి పైన డెకరేషన్ చేసుకుంటుంటే ఈ పూల మొక్కలు ఉంటాయి కదా, ఈ పూల మొక్కలు తెద్దామని కాళేశ్వరం మార్కెట్కి నేను కిరణ్ అన్న, పవన్ అన్న, మేము ఒక ముగ్గురు వెళ్ళాం. వీళ్ళు వెళ్ళి నేను వెళ్ళి షాపులోకి వెళ్ళి ఇవన్నీ సెలెక్ట్ చేసి పోగేసి ఈ కిరణ్ అన్న పవన్ అన్న రేటు మాట్లాడమని నేను వచ్చి బయట నిల్చొని ఈ భర్త ఇది అంటది కదా మా ఆయన మారాలన్న అంటది కదా. ఈ భర్త బైక్ మీద వెళ్తా నన్ను చూసా, అన్నా ఏంటి ఇక్కడ రావేంటే అన్నాడు. ఈ ఫ్లవర్స్ కొందామని వచ్చినాను అన్న. అయ్యో బయట నిల్చున్నారటన్నా అన్న. పర్వాలేదు బ్రదరు, మనల్ని లోపల రేటు మాట్లాడుతున్నారు అట్లా అన్న. మరి ఆయనకేమనిపించింది? ఆ మాట ఈ మాట మాట్లాడి నాలుగో మాట ఏమన్నాడు తెలుసా? అన్న ఒక 5 నిమిషాలు మాట్లాడచ్చు మీతో అన్నాడు. నేను అన్నాను 5 నిమిషాలకు అరగంట మాట్లాడు. నేను డబ్బులు కట్టేది ఏముంది అక్కడ? దానికి ఏమైనా కరెంటు బిల్లు కట్టాలా, గ్యాస్ బిల్లు కట్టాలా? లేదు కదా, మాట్లాడు అన్న. అంటే ఆయన బైక్ అక్కడ స్టాండ్ వేసి వచ్చి నిల్చొని ఆయన ఏమన్నాడు తెలుసా? అన్న మా ఆవిడ మారాలన్నా అన్నాడు. సచ్చింది గొర్రె, దిమ్మ తిరిగింది నాకైతే. నిమ్మకాయ సోడా తాగదాం అనుకున్నాను నేను. ఇదే అంటారా బాబు, ఎన్నో ఏళ్ళ నుంచి మా ఆయన మారాలన్నా మా ఆయన అంటున్నది. ఆ అమ్మ ఇప్పుడే కథ అంటారు తిరిగిందంటే ఇప్పుడు ఈరంటాడు మా ఆవిడ మారాలన్నా అన్నాడు. వీళ్ళిద్దరు ఎవరు మారాలి ఇప్పుడు? లేకపోతే నేను మారాలనా? ఏం అర్థం కాక నాకు క్లారిటీ లేదు. అందుకే అడిగా ఏమైంది అన్న. అడగను మామూలుగా వాస్తవంగా అయితే, కానీ ఈ ముసుగులో ఎంతకాలం బతికేది? అందుకని మనకు క్లారిటీ వస్తే తెలిసిపోద్దులేనని ఏమైందా అన్న. మీరు నమ్మండి, కంగు తినే విషయాలు చెప్పాడు ఆయన. మందిరికి రానని ఒకటే కానీ అన్న నాకు చాలా భయం అన్న. నేను దేవుని మందిరికి రానని ఒకటే కానీ నాకు చాలా భయం అన్న. దేవుడు చూస్తున్నాడు, దేవుడికి లెక్క చెప్పాలి అని నాకు ఒక భయం ఉంటుందన్న. ఇదిగో మా ఆవిడ ఉందే, గుడిని గోపురాన్ని దిగమింగేస్తుంది అన్న. చర్చికి వస్తుంది, ముసుకేస్తుంది, బైబుల్ చేస్తుంది, పాటలు పాడుతుంది, పద్యాలు పాడుతుంది, మరలా అన్న ఇదిగో ఇట్లా చేస్తుంది అన్న. నాకు అసలు కంగు తిన్నాను నేను. అయ్యో బాబోయ్ నిజమా అంటే నిజమన్నా, నిజం. నా భార్యని గురించి నేను చెప్తానన్నా, ఇదిగో ఇట్లా మాట్లాడుతుందన్నా, ఇట్లా చేస్తుందన్నా, ఇదిగో ఇట్లా ఉంటుందన్న వ్యవహారం అని చెప్పాడు. ఇట్లా అంటున్నావు ఏంటన్నా, ఎట్లా చెప్పవేంటి అనుకుంటున్నారు కదా మీరు. చెప్పను, ఎందుకంటే ఇప్పుడు అవి చెప్పానంటే ఆమె విషయాలు చెప్పానంటే మీరు నేర్చుకుంటారు మరలా ఈ దరిద్రం. ఆయన చెప్పాడు ఇలాగెలాగా ప్రవర్తిస్తుంది, ఇలా మాట్లాడుతుంది, నా కుటుంబంలో ఉన్న చిచ్చు ఇది, నా కుటుంబంలో ఉన్న క్షోభ ఇది, నేను అనుభవిస్తున్నానన్న. ఇట్లా పనులు చేయొద్దని ఎన్నిసార్లు అడిగిన ఇట్లాగే చేస్తుందన్న. అట్లా అయ్య బాబోయ్. ఇప్పుడు నేను ఎందుకు చెప్పాను ఆమె సంగతి అంటే, పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు ఇట్లా ఉండదు. ఎట్లా చర్చిలోకి వచ్చినప్పుడేమో షబాబాబా ఏందో గాలి కొట్టలేదు అన్నట్టు, మన ఇంటికి వెళ్తే ఏమో అదే నోటితో భయంకరమైన బూతులు, భయంకరమైన మాటలు. పరిశుద్ధాత్ముడు అంతరంగంలో ఉన్నప్పుడు అలా ఉండదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు అంతరంగంలో ఉంటే నీ మాటని, నీ క్రియల్ని, నీ సమస్తాన్ని కూడా ఆ వైపుగా, ఆ దిశగా నడిపిస్తాడు. హల్లెలూయా. నీ ఫలములు, ఆత్మ ఫలములు కనిపిస్తాయి. నీలో ఆ ఆత్మ వరములు కనిపిస్తాయి. ఆ ఫలములు, వరములు కలిగి అభివృద్ధి చెందాలంట. హల్లెలూయా.